హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో కమ్మని కొబ్బరి పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా కొంచెం కొత్తగా అలాగే హెల్దీగా ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఇది వేసుకున్నారంటే పక్కన కర్రీ అవసరం లేదు, అలా అని నెయ్యి కూడా అవసరం లేదండి. 1-2 ముద్దలు ఎక్కువే లాగించేశారు. అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఏ టిఫిన్కైనా కూడా బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ అంతా చూసేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ నుంచి ఒక హాఫ్ కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లోకి ఉసిరికాయ అంత సైజు చింతపండుని తీసుకుంటున్నాను. ఈ కొబ్బరికి చింతపండు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. చింతపండు వేయడం వల్ల కొబ్బరి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరిలో నారలు గింజలు ఏమీ లేకుండా చూసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడుక్కున్నాక ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని చింతపండును ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు మనము మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పచ్చడిలో నువ్వులు అనేది ఎక్స్ట్రా టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. లో ఫ్లేమ్లోనే ఇవి బాగా వేగే వరకు, చిటపటం అనే వరకు వేయించుకోవాలి. నువ్వులు ఆడవాళ్ళకు ఎంతో ఉపయోగం అండి. నువ్వులలో కాల్షియం ఉంటుంది కాబట్టి లేడీస్కి సంబంధించి చాలా అవసరము. కాబట్టి రోజువారీ వంటల్లో ఒక గుప్పెడు నువ్వులు ఉండేలాగా చూసుకోవాలి. ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది. కాబట్టి నువ్వులు రోజువారీ వంటల్లో వాడుకునేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం 50% వేగినాక దీంట్లో 1 టీ స్పూను పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. చట్నీ పప్పు అంటారు కదా, 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవి కూడా ఒక 10 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారాలన్నమాట. పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టేసుకొని అది వేడయ్యాక 1 టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి. నేనైతే కొబ్బరి ముక్కలకి సరిపోయే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వీటిని ఇలా తుంచుకొని వేసుకోవాలి, అలాగే వేసుకోకూడదు. ఇలా తుంచుకొని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది, హెయిర్ గ్రోత్కి కూడా. కాబట్టి కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది కొంచెం వైట్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా క్రిస్పీగా రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా లైట్గా కలర్ మారుతాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇవి కూడా కంప్లీట్గా చల్లారాలి కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చట్నీకి పోపును కూడా ప్రిపేర్ చేసుకుందాం. అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, నువ్వులలో కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేను శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. వీటిని కూడా ఆయిల్లో మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 10 సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటే అవి లైట్గా కలర్ మారుతాయి. ఇలా లైట్గా మారినప్పుడు దీంట్లోకి ఒక 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగుతూ ఉండగానే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మంచి టేస్ట్ కోసం మనం పచ్చడిలో కంపల్సరీగా వేసుకోవాల్సిందండి ఇంగువ. ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోవాలి. ఇలా ఇంగువ వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ వేడికే ఈ పోపు అనేది వేగిపోతుంది. ఎండుమిరపకాయలు, కరివేపాకు అనేది వేగిపోతాయి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకొని చూడండి ఇవి కూడా చల్లారిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని జార్లోకి వేసేసుకోవాలి. ఈ నువ్వులు, పుట్నాల పప్పు అనేది ముందుగా గ్రైండ్ చేసుకోవాలండి, పౌడర్ లాగా కావాలి. కాబట్టి అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎప్పుడు పచ్చిదే వేసుకోవాలండి, ఇలాంటి పచ్చళ్ళలో టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లోకి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అవి వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకుంటున్నాను. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు. మనం ఉప్పు ఎక్కడ వేయలేదండి, కాబట్టి మీకు రుచికి సరిపడా వేసుకోండి. వేసుకొని వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేయొద్దు, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఓన్లీ చింతపండును మాత్రమే వేసుకోవాలండి, వాటర్ వేయొద్దు. ఇప్పుడే ఈ చింతపండును వేసుకొని జస్ట్ ఒకసారి పల్సిచ్చుకోవాలి. చూడండి ఈ విధంగా చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవాలి.
ఇలా కొబ్బరి ముక్కలు మొత్తం వేసేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం తిరగనప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి మొత్తం వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ ఏం వేయలేదండి, ఖాళీ చింతపండు నానబెట్టుకున్న వాటర్ మాత్రమే వేసాను. ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి, మరీ మెత్తగా చేయొద్దు, కొంచెం పలుకులుగా ఉంటేనే పచ్చడి అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పోపులోకి వేసేసుకొని పోపులో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఒకవేళ ఇడ్లీ దోశలోకి అయితే మాత్రం ఇంకొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనము ఒక రోజు వరకు ఉంటుందండి. మీకు ఒకవేళ 2-3 రోజులు ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులైనా ఉంటుంది. ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యితో పని లేకుండా తిన్నారంటే 1-2 ముద్దలు ఎక్కువే లాగించేస్తారండి. చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయింది కదా. ఇంకెందుకండి ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ని పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.